మంచిది. వాక్యంలోకి వెళ్దాం. ఎవరు మాట్లాడొద్దు, తిరగద్దు అటు ఇటు, ప్రశాంతంగా దేవుని మాటలు ఆలకించండి. మార్కు సువార్త 6వ అధ్యాయము 22వ వాక్యాన్ని చదువుతున్నాను. మార్కు సువార్త 6వ అధ్యాయము 22వ వాక్యం. అప్పుడు హెరోదియ కుమార్తె లోపలికి వచ్చి నాట్యమాడి హెరోదును అతనితో కూడా భక్తిని కూర్చున్న వారిని సంతోషపరిచెను గనుక, రాజు నీకిష్టమైనది ఏదైనను నన్ను అడుగుము, నేను నీకిచ్చేదనని ఆ చిన్నదానితో చెప్పెను. ఆ చిన్నదానితో నీకిష్టమైనది ఏదైనను నన్ను అడుగుము. ఏంటంట? అందరూ చూడండి. నీకిష్టమైనది ఏదైనను నన్ను అడుగుము, నేను నీకు ఇచ్చేదనని ఆ చిన్నదానితో చెప్పెను. నా ప్రియ సహోదరి సహోదరులారా, హెరోదియా అనే ఒక రాజు తన పుట్టినరోజు శుభ సందర్భంగా, తన జన్మదిన సందర్భంగా ఒక ఫంక్షన్ చేస్తూ ఉన్నాడు. అందరికీ, అతని దగ్గర ఉన్న మంత్రులు, అధికారులు అందరూ ఆ ఫంక్షన్కి హాజరయ్యారు. అయితే అందరూ రాజుతో పాటు ఉన్నవారు అందరూ ఏమంటే ఆ సముఖములో కూర్చున్న సమయంలో, సందర్భంలో హెరోదియ కుమార్తె నాట్యం ఆడిందంట. అక్కడ ఏం చేసింది? అక్కడ నాట్యం ఆడితే రాజుకి, అక్కడ ఉన్న వారందరికీ కూడా సంతోషం కలిగి, రాజు ఒక మాట అంటాడు. ఏంటంటే తన కుమార్తెతో, నీకేది ఇష్టమో, నీకిష్టమైనది ఏదైనా నన్ను అడుగుము, నా రాజ్యంలో సగం అడిగినాగా నేను నీకు ఇచ్చేదని అంటాడు. కింద వచ్చినాడు, నువ్వు ఏది అడిగినను నేను నీకు ఇచ్చేదను అని ఒక రాజు తన కుమార్తెతో అంటున్నాడు. ఒక రాజే తన కుమార్తె ఏది అడిగినను ఇచ్చేదను అని మాట ఇస్తుంటే, రారాజు, భూపతులకు అధిపతి, సర్వాధిపతి, సర్వ పరిపాలకుడైన రారాజు నిన్ను కూడా అడుగుతున్నాడు. నీకిష్టమైనది ఏదైనా నువ్వు నన్ను అడిగితే నేను చేయలేనా? ఒక రాజు తన కుమార్తె ఏది అడిగినను చేస్తానని మాట ఇచ్చినప్పుడు, మనం ఆరాధించే దేవుడు ఆ రాజును పుట్టించిన వాడు, ఆ రాజు తాతల ముత్తాతలను కూడా పుట్టించిన మహారాజు కదా ఆయన. ఆ మహారాజు చేయడం మనకి, ఆయన కూడా ఏమంటాడు చూడండి. మన మహారాజు కూడా మనతో ఏమంటాడంటే, యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వాక్యంలోకి వెళ్దాం చూడండి. యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వాక్యం. మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. అక్కడ రాజు ఏమన్నాడు కూతురుతో, నీకేది ఇష్టమో అడుగు, అది నేను నీకు చేస్తానని తండ్రి కూతురుతో అంటుంటే, మన పరలోకపు తండ్రి తన వారసులమైన మనందరితో అంటున్నాడు. ఏమని? మీకేది ఇష్టమో అడుగుడి. మీరు ఏది ఇష్టపడుతున్నారు, ఏది కోరుకుంటున్నారు, ఏది ఆశపడుతున్నారు, ఏది నా ద్వారా మీరు ఆశిస్తున్నారు, ఏం కావాలని, ఏ కోరికతో, ఏ అవసరాలతో, ఏ అక్కరతో మీరు నా సన్నిధికి వస్తున్నారు? దేని కొరకు వస్తున్నారు? మీరు అడగండి. మీకేది ఇష్టమో అడుగుడి, నేను మీకు దాన్ని ఇస్తాను. ఆరోగ్యం కావాలని అడుగుతావా? అడుగు. క్షేమం కావాలని అడుగుతావా? అడుగు. ఆత్మ కావాలని అడుగుతావా? అడుగు. ఆత్మల భారం కావాలి ప్రభు అడుగుతావా? అడుగు. నా సంఘం క్షేమంగా ఉండాలి ప్రభు అని అడుగుతావా? అడుగు. లేక నీ కోసం నా కుటుంబం బాగుండాలి, నేను బాగుండాలి, నీ హృదయలో, నీ మదిలో ఏదైతే ఉన్నదో, దేన్నైతే ఆశిస్తున్నావో, నీకు ఇష్టమైనది ఏమిటో ప్రభు అంటాడు, మీకు ఏది ఇష్టమో అడుగుడి, మీకు అనుగ్రహింపబడును. మీకు ఏది ఇష్టమో అడగండి, ఇస్తాను. హెరోదు రాజే తన కుమార్తె ఏది అడిగినను చేస్తా అన్నప్పుడు, ఒక భూమి మీద ఉన్న రాజు ఆ మాట అంటే, మరి పరలోకపు రాజు భూమికి
భూలోకములో ఉన్న అధిపతి రాజులకు మహారాజు అయిన ఆ మహారాజు అయిన దేవుడు మనం అడిగితే ఎవడంటారా అండి? ఆలోచించండి ఒకసారి. ఒక సామాన్యుడు, ఒక భూమి మీద ఉన్న ఒక మనిషే, ఒక రాజే తన కుమార్తె ఏది అడిగినాడో ఇస్తానంటున్నాడే. మరి నీ రాజు నీకు ఇవ్వడా? నీ రారాజు నీకు ఇవ్వడా? నీవు ఏది అడిగినా కానీ నీవు అనుకోవచ్చు, అన్నయ్య అడిగి ఇప్పటికి ఆయాసం వచ్చేసింది. ఏమొచ్చింది? అప్పటికే అడిగి అయిపోయిందన్నా. అంటే నా ప్రియమైన సహోదరులన్నా, ఇప్పుడు ఈ రాజు తన కుమార్తెతో నీకు ఇష్టమైనది ఏదో అడుగు, నేను ఇస్తానన్నాడు అనే ముందు కొంత జరిగింది కదా, అక్కడ జరిగింది జరగలేదా? అలాగే ప్రభు అంటాడు యోహాను సువార్త 15:7 కూడా నీకు ఇష్టమైనది ఏదో అడుగుడి మీకు అనుగ్రహింపడను కదా. దానికి పైన వచనాలు ఉన్నాయి, చూసావా? ఈరోజు మన ధ్యానాంశం ఏంటంటే, నాకు ఇష్టమైనది ఏదైనాను యేసయ్య ఇవ్వాలంటే నాకు ఏంటి అంశం చెప్పండి అందరూ. నాకు ఇష్టమైనది చెప్పండి అందరూ స్వరమెత్తాలి. నాకు ఇష్టమైనది ఏదైనాను యేసయ్య ఇవ్వాలంటే ఇప్పుడు చెప్పండి మీరు ఏంటి అంశం. నాకు ఇష్టమైనది అది ఏదైనా సరే మనకు అసాధ్యం అనిపించవచ్చు. ఇది నేను చేయలేను, నా వల్ల కాదు, ఇంత పెద్దది నా వల్ల ఆడైతే అని నువ్వు అనుకున్నా సరే, ప్రభు అంటాడు ఏదైనాను నీకు ఇష్టమైనది అది ఏదైనా సరే, నీకు ఇష్టమైనది ఏదైనా యేసయ్య నీకు ఇవ్వాలంటే, నీకైనా నాకైనా మనకందరికి ఇవ్వాలంటే ఒక 4 మాటలు చెబుతాను. ఈ 4 విషయాలు మీ మదిలో హృదయలో భద్రం చేసుకోండి. ఈ 4 విషయాలు మీరు పర్ఫెక్ట్గా ఉంటే నువ్వు అడిగినది దేవుడు కాదనడు, నువ్వు కోరుకున్న దేవుడు వద్దనడు. ఇది ఎందుకు అడిగావు అనే మాట ఆయన నోట రాదు. నువ్వు అడిగిన దాన్ని అన్నిటికంటే ఊహించిన వాటికంటే అధికముగా చేయగల సమర్థుడు మనం ఆరాధించే దేవుడు. అందుకని నా ప్రియమైన సహోదరులారా, నాకు ఇష్టమైనది ఏదైనాను యేసయ్య నాకు ఇవ్వాలంటే నేనేం చేయాలి? నేనేం చేస్తే నాకు ఇష్టమైనది అని ఇస్తాడు అంటే, మొట్టమొదటి మాట యోహాను సువార్త 15:4 ధ్యానం చేసుకుందాం. నా యందు నిలిచియుండుడి. మొట్టమొదటి మాట ఏంటంటే, నీకు ఇష్టమైన దేవుడు నీకు ఇవ్వాలంటే నువ్వు చేయవలసిన పని ఏంటంట? ఏంటంటే నువ్వు చేసే పని ఏంటంట? అమ్మా, నువ్వు కొండలు తిరగాల్సిన పని లేదు, నువ్వు కొండలు మొత్తం తిరగాల్సిన పని లేదు, వెండి బంగారాలను తీసుకొచ్చి ఆయనకి ఇవ్వాల్సిన అవసరం లేదు, నైవేద్య దహనబలు తీసుకోవాల్సిన అవసరం అంతకంటే లేదు. మరేం చేయాలయ్యా అంటే, ఖర్చు లేని పని. యేసయ్య చెప్పే ప్రతి పనికి ఖర్చు లేదు. ప్రభుకి మహిమగలను గాక. అమ్మా, ఖర్చు అయితే మనం ఆలోచించాలి కానీ 4 ఆధార్ కార్డులు తీసుకొని రండి, జిరాక్స్లు 10 పాస్పోర్ట్లు తీసుకొని రండి అని ఏమండి అప్లికేషన్ ఫారం ఏం ఫిలప్ చేసే అవసరం ఏం కూడా లేదు. ఏ జిరాక్స్లు పని లేదు, ఏ ఆధారాలు పని లేదు. మరి నాకు ఇష్టమైనది ఏదైనానో యేసయ్య నాకు ఇవ్వాలంటే మరి నేనేం చేయాలి అంటే, మొట్టమొదటిగా యేసుక్రీస్తునందు నేను నిలిచి ఉండాలి. యేసయ్య యందు నేను ఎక్కడ నిలిచి ఉండాలి? నువ్వు నిలిచే స్థలం ఏదంట? యేసుక్రీస్తులో నువ్వు నిలిచి ఉండాలి. నీవు ఆయన యందు నిలిచి ఉంటే, నువ్వు ఆయన పక్షమే నిలిచి ఉంటే, నీకు ఏది ఇష్టమో, నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో, నా దేవుడు అంటున్నాడు నీకిష్టమైనది అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. ఎప్పుడయ్యా? మీరు ఎప్పుడైతే నా యందు నిలిచి ఉంటారో, లోకం పక్షాన కాదు, పాపం పక్షాన కాదు, నువ్వు నిలిచి ఉండవలసింది నా పక్షాన్ని నిలిచి ఉండాలి. అందుకే ప్రభు అంటాడు, ఎవడైనా నా యందు నిలిచి ఉంటే, ఏమంటాడు ఆ మాట? చదవండి మరల మాట. యోహాను సువార్త 15:4 నా యందు నిలిచియుండుడి. ఎంత చక్కగా అన్నాడండి ఆ మాట. ఏమంటున్నాడు ప్రభు? నా యందు నిలిచి ఉండండి. 6వ వచనం, అదే అధ్యాయం 6వ వచనం.
ఎవడైనను నా యందు నిలిచి ఉండకపోతే నిలిచి ఉండని ఎడల వాడు తీగవలే బయట పారవేయబడి ఎండిపోవును. మనుషులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేస్తారు. చాలు చాలు ఏంటంట, తలపైకి ఎత్తండి. ఎవడైనా నా యందు నిలిచి ఉండకపోతే ఎండిపోతారు. ప్రభు అంటాడు, మీరు నిలవకపోయినంత మాత్రాన ఆయనే బాధపడడు. మనం ప్రభు కోసం నిలవాల్సిన అవసరం లేదు. ప్రభు అంటాడు, ఎవడైనా నా యందు నిలవకపోతే వాడు ఎండిపోతాడు. చెట్టుకి కొమ్మకి పోల్చాడు ప్రభు. చెట్టేమో ప్రభు అయితే కొమ్మలమేమో మనం. కొమ్మ చెట్టులో ఉన్నప్పుడు ఈ చెట్టులో ఉన్న జీవన్ అంతా అనుభవిస్తూ ఉంటుంది, ఇంకా కొమ్మ వ్యాపిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే కొమ్మ చెట్టు మీద కానీ అలిగి చెట్టు మీద కానీ గొడవ పడి నేను నీతో ఉండేది నేను పోయి కింద పడతాను, ఈ కొమ్మ ఇరిగి కానీ కింద పడింది అనుకో నష్టం చెట్టుకి అంటారా? చెట్టుకి నష్టం వచ్చిందా? ఈ కొమ్మ ఇరిగిపోతే ఇక్కడ ఎన్ని వస్తాయి తెలిసిన? ఒకటి పోతే 10 వస్తాయి మరలా. ఎన్ని వస్తాయి? వస్తే రావా? వస్తే రావా? 10 వస్తాయి మరలా. కానీ అలిగి ఎండిపోయి ఊడిపోయింది చూడు కొమ్మ, ఇది కింద పడితే ఏమైపోయింది? ఎండిపోయింది అంట. ఎండిపోయిన తర్వాత ఏం చేస్తారంటే మనుషులు దాన్ని ఆ ఎండిపోయిన కట్టెలు తీసుకెళ్ళి ఎక్కడ పెడతారు? పైన అర్మార్లో పెట్టుకుంటారా? ఎక్కడ పెట్టుకుంటారు? ఆ ఎండిపోయిన కట్టెలు తీసుకొచ్చి పొయ్యిలో పెట్టుకుంటారు. ఎక్కడ పెడతారు? ఎండిపోయావు కనుక పొయ్యిలోకి వెళ్ళావు. పచ్చిగా ఉంటే పొయ్యిలోకి పోతావా? ఎండిపోయిన కట్టెలు ఏరుకొని ఎక్కడికి వెళ్తారు? పొయ్యిలో తీసుకెళ్తారు. అందుకే ప్రభు అంటాడు, మీరు నా యందు నిలిచి ఉన్నారనుకోండి, మీకు ఏది ఇష్టమో మీరు అడగండి, నేను మీకు దాన్ని అనుగ్రహిస్తాను. 10 కొమ్మలు ఉన్నాయండి. ఒక చెట్టుకి 10 కొమ్మలు ఉంటే ఈ కొమ్మ అడిగింది, అయ్యా నాకు ఒక 5 కాయలు కావాలంటే, సరే 5 సరే తీసుకోను. ఈ కొమ్మ 5 కాయలు కాసింది. ఇంకోటి అడిగింది 10 కావాలని, ఇంకోటి అడిగింది 20 కావాలని, ఇంకోటి అడిగింది 50 కావాలని. ఏ కొమ్మ ఎంత మోయగలిగిందో అన్ని కాయలు ఉంటాయి లేవు కొమ్మలకి. చూసారా? మన చర్చి ముందు బయట సపోర్ట్ చెట్టు ఉంటుంది కదా, ఏ కొమ్మకి ఎన్ని ఉంటుంది? అన్ని కొమ్మకి ఒకే విధంగా ఉంటాయా? ఉండవు. గుర్తించండి, వెళ్ళి మరలా పరిశీలించండి. ఒక్కొక్క కొమ్మకి ఒక్కొక్క విధంగా ఉంటాయి. అన్నిటికీ 5 ఉండవు, అన్నిటికీ 10 ఉండవు, అన్నిటికీ 16. ఒకదానికి 16 ఉంటే ఒకదానికి 10 ఉంటే ఒకదానికి 5 ఉంటాయి. ఎందుకని? దీని కెపాసిటీ 5 మోయగలిగిందే, అంతే ఉంటాయి. అది ఎంత మోయగలిగిద్దో కొమ్మ అన్నే ఇస్తాడు దేవుడు. అలాగే నీకు కూడా నువ్వు ఎంత సామర్థ్యం ఉందో నీకు అంతే ఇస్తాడు దేవుడు. నీకు ఆ సామర్థ్యం లేకుండా ప్రభు నాకు కందుకూరి అప్పగించు ప్రభు అంటే ఏం చేస్తా? దాంట్లో బొరిలాడాల్సింది. ఏం చేస్తాం మన దాంట్లో? ఇప్పుడు కందుకూరి అప్పగించని అడిగావు అనుకో, కొంతమంది కోరికలు అడగమన్నాడు కదా అని ఇలాగ అడుగుతారు. ఆ మధ్య కాలంలో ఒకడిని ప్రభు దర్శించాడంట. ప్రభువా అయ్యా నాకు కనబడాలి ప్రభా, నాకు ప్రత్యక్షం అవ్వాలి ప్రభు అని మనోడు ఉపవాసం ప్రార్థన చేస్తుంటే ప్రభు ఆ రోజు వాడి ప్రార్థన ఆలకించి కన్నీరు ఆలకించి ఆ పరలోకం నుండి ప్రభు భూమి మీదకి దిగి వచ్చి, భక్తుడా ఏంటయ్యా నీ బాధ, నీ సమస్య అంటే, ప్రభువా అయ్యా అందరిని దీవిస్తున్నావు, మరి నన్ను ఎప్పుడు దీవిస్తావు ప్రభు అని అడిగాడంట. అంటే ప్రభు అన్నాడు, ఏం కావాలి నీకు, ఏ దీవెన కావాలో అడుగు అన్నాడంట. అడిగితే ప్రభు మా పక్కింటి ఏమండి ఆసాముకి 50 ఎకరాలు ద్రాక్ష తోట ఉంది ప్రభు, నాకు 1 ఎకరంగా లేదు ప్రభు అంటే, ప్రభు అన్నాడు మరి నీకెంత కావాలని అడిగాడు. నీకు ఎన్ని ఎకరాలు కావాలి అంటే, ప్రభు మాట తప్పగా అన్నాడు. మాట తప్పను భక్తుడా, నువ్వు తప్పొచ్చుగా, నేను తప్పనుగా, సరే అడుగుతున్నావు ప్రభు అన్నాడు అంట. సరే అడుగయ్యా అన్నాడు. ఏం లేదు, మా ఊరిలో ఈ చివరి నుంచి ఆ చివరి దాకా నేను ఎంతసేపు నడుస్తానో మొత్తం నాకు కావాలి ప్రభు అని అంట. సరే నీ ఇష్టం, మీ ఊరు కాదు 4 ఊర్లు కూడా నడువు అన్నాడు అంట. ఆయన నీ ఓపిక సేపు నడువు, మొత్తం నీకే ఇచ్చేస్తా పో అన్నంట. మొత్తానికి మనోడు ఏసునామములకు ఆమేన్ అని ప్రార్థన ఆపేసి మనోడు బయటికి వెళ్ళి బయలుదేరి నడిస్తే కొద్దిగా నడుస్తానని పరిగెత్తడం ప్రారంభించాడు. మనోడు ఏం చేశాడు? నడుస్తా ఉంటే కొద్ది దూరమే నడుస్తానేమో, మరలా టైం అయిపోయిందేమో అని మనోడు నడవటం అలా ప్రారంభించి రన్నింగ్ ప్రారంభించాడు. పరిగెత్తి కందుకూరు ఈ చివరి నుంచి ఆ చివరకు ఏమండి 3-4 కిలోమీటర్లు ఉంటుంది మన కందుకూరు పట్టణం. మొత్తం మనోడు పరిగెత్తి ఈ చివరకు వచ్చేసరికి వాడికి పాపం నీళ్లు దప్పికైపోయి గొంతు ఎండిపోయి ఆయాసం వచ్చేసి ఏం చేయాలి అర్థం కాక, పొలాల్లో కదండి నీళ్లు తాగుదామంటే ఇటు చూసినా కానీ నీళ్ళు సుఖ కనపడట్లా, ఎవడిని అడుగుదామంటేనే ఎవడు కంటికి కనపడట్లా. పాపం మనోడే కలిసిపోయి ఇంకా ఏమంటే ఆగితే మరలా అంతవరకే ఇంకా చల్లగా అడుగులు వేసుకుందా వెళ్తున్నాడు. కొద్దిసేపటికి
ఏమంటే ఆ గొంతు ఎండిపోయి ఊపిరాడక అక్కడే పడి చచ్చిపోతే 6 అడుగుల స్థలం మిగిలిపోయింది మనోడికి. ఎంత వచ్చింది? వాడు నడిచాడు, చచ్చాడు, నడిచాడు. కొంతమంది ఆశ ఉండదు, దేవుడు అడగమన్నాడు కదని అసలు ఎవడు నోరు పట్టనంతగా ఇల్లు పట్టనంతగా అడుగుతారు. ఎందుకు నీకు అది అవసరమా? సొలొమోన్ని దేవుడు అడగమంటే ఏమడిగాడు ఆయన? ఏమని అడిగాడా? వెండి అడిగాడా? బంగారం అడిగాడా? వస్త్రాలు అడిగాడా? శత్రులు ప్రాణం అడిగాడా? అంతస్తులు అడిగాడా? ఏమడిగాడు ఆయన? ఏమడిగాడు? నువ్వు ఎప్పుడైనా అడిగావు ప్రార్థన చేసేటప్పుడు? ఎంతసేపు మోకరిచ్చింది కానించి, ప్రభా మన కిస్మిస్కి అదేం పట్టు చీర తెచ్చిందయ్యా, మరి నా మొగుడు తాగుపోతాడు అయిపోయిండు, నాకు ఏం అర్థం కావట్లేదు ప్రభా, ఇలాంటి నాకెందుకు ఇచ్చావు ప్రభా అంటే ఏం బాధ ఏంది? ఏం బాధ ఏంది? భర్త తాగుపోతాడని కాదు బాధ, పట్టు చీర తేలేదని బాధ. అంటే అది తెస్తే తాగుపోతానే పర్లేదా? ఇప్పుడు నా భర్త మారాలి ప్రభా, నా కుటుంబం బాగుండా అని అడగలేదా? ఇది కాదే, ఆ పక్కింటి ఆమెకి ముక్కులకి చెవులుకుంటే అదొక బాధ మనకి. నేను అంటాను, మనం ఏది అడగాలో ఏది అడగకూడదో కూడా కొంచెం జ్ఞానోదయం కలిగి మనం అడిగినట్లయితే తప్పనిసరిగా నువ్వు ప్రభువులో నిలిచి నువ్వు అడుగు, నువ్వు అడిగిన దానికంటే అధికంగా ఇస్తాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనం ముందు ప్రభువులో నిలవడం నేర్చుకోవాలి. నువ్వు నిలిస్తే కదా, కొమ్మ చెట్టులో ఉంటే కదా కాయలు వచ్చేది, పువ్వులు వచ్చేది. కొమ్మ ఇరిగి కింద పడితే వస్తాయండి పువ్వులు వస్తాయి, కాయలు వస్తాయా? కొమ్మ ఎప్పుడు చెట్టుతో ఉన్నప్పుడే కదా వచ్చేది. ప్రభు అదే అంటాడు. ఏమని అంటాడంటే, నా ప్రియమైన సహోదరి సహోదరురా, చదవండి మరల మాట, యోహాను సువార్త 15:6 చదవండి. ఎవడైనను నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగవలే బయట పారవేయబడును. నా యందు నిలిచి ఉండకపోతే అంటున్నాడు ఆయన, నిలిచి ఉండని ఎడల ఏమైపోతారంట? తీగవలే బయట పారవేయబడతారు. అది ఎండిపోయింది. ఆ తీగ, ఎండిపోయిన తీగను మనుషులు తీసుకెళ్ళి పొయ్యిలో పెడతారు. ఇప్పుడు మనం పొయ్యిలోకి వెళ్ళడం అవసరమా? ఫలించడం అవసరమా? మనం ఫలించాలి, అభివృద్ధి చెందాలి, దేవుని యొద్ద నుంచి ప్రతి ఆశీర్వాదాన్ని సొంతం చేసుకోవాలంటే మనం ఎక్కడ నిలిచి ఉండాలంట? మనం ఎక్కడ నిలవాలి? ఎక్కడ నిలవాలి మనం? ఏమండి, అపహాసకు నిలిచిన స్థలంలో నిలవాలా? ఎక్కడ నిలవాలి నీవు? ప్రియమైన సహోదరి సహోదరురా, గమనించండి, పౌలు కూడా ఇదే నిలిచి ఉండటం గురించి ఒక మాట చెబుతాను చూడండి. దెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 3:8. దెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం. ఏలయనగా మీరు ప్రభువునందు స్థిరముగా నిలిచితిరా, మేము బ్రతికినట్టే. చాలు. పౌలు అంటాడు విశ్వాసులతో, దెస్సలోనికి సంఘస్థులతో అంటాడు, తలపైకి తాలకించిన మాటలో, ప్రియమైన సహోదరి సహోదరులారా, మీరు స్థిరముగా ప్రభువులో నిలిచి ఉంటే మేము బ్రతికినట్టే. సేవకులమైన మేము ఈరోజు సేవకులు బతికున్నాడు పేరుకి అన్నట్లుగా బతికుంటాం కదండి. ఎప్పుడైతే విశ్వాసి భక్తిలో స్థిరంగా నిలిచి ఉంటాడో అప్పుడు సేవకుడు బ్రతికినట్లు, లేకపోతే వాడు బతికినా చచ్చినట్టే. ఎలాగుంటది? బ్రతికినా చచ్చినట్టే. కొంతమంది స్థిరంగా ఉండలేని వారు ఉంటారు, అస్థిరులు ఉంటారు. అలాంటి వారిని చూసి సేవకుడు ప్రతిదినము చస్తూనే ఉంటాడు. ఏం చేస్తుంటాడు? ప్రతిదినము సావే. ఎందుకంటే కొంతమంది విశ్వాసుల్ని, వారి భక్తిని, వారి విశ్వాసాన్ని చూసినప్పుడు సేవకుడికి బతికున్నాను భూమి మీద అనే ఆశే పోయింది. అందుకే పౌలు ఆ మాట అన్నాడు. ఏమనంటే, మీరు స్థిరముగా నిలిచితిరా, మేము బ్రతికినట్టే. మీరు నిలవకపోతే మేము చనిపోయినట్టే. కొన్ని దినాలు విశ్వాసాన్ని చేపట్టి ప్రభువులో నిలిచి ఆ తర్వాత మరల లోకంలో పడిపోయినా, ఆ తర్వాత మరల పాపంలో పడిపోయినా, ప్రభువుని విడిచినా, ఈ దైవజనుడు బ్రతికినా చచ్చినట్టే. బ్రతికినా చనిపోయినట్టే కదా. ఇప్పుడు నీవు ప్రభువులో నిలిచి నీ దైవజనుని బ్రతికిస్తావో, స్థిరముగా, అస్థిరముగా కాదు. కొంతమంది భక్తి జీవితం ఎలా కూడదంటే అస్థిరంగా ఉండదు. గాలికి ఎగిరిపోయే, ఎటు దోలితే గాలి ఏమైపోతుంది? పొట్టు అది ఏమైపోతుంది? పొట్టు ఎగిరిపోతా ఉంటుంది. అలా ఎగరకూడదు మన భక్తి జీవితం. నిలవాలి. నిలిచినప్పుడే మనం ఏమవుతాం? ఫలిస్తాం,
సేవకుడు కూడా, దేవుడి కూడా మహిమ కలిగిద్ది. యేసయ్యకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, అందుకే ప్రభు అంటాడు, నీకు ఇష్టమైనది ఏదైనాను నీకు ఇస్తాను. ఎప్పుడు ఇస్తావు ప్రభువా? నాకు ఇష్టమైనది ఏదైనా నీవు నాకు ఇవ్వాలంటే నేను ఏం చేయాలి అంటే, మొట్టమొదటిగా ప్రభు అంటాడు, నువ్వేం చేస్తావంటే నా యందు నీవు ఏం చేస్తావు? నా యందు నీవు నిలిచి ఉండు చాలు. నువ్వు నాలో ఉంటే నాలో ఉన్నవన్నీ నీకే కదా. నాలో ఉంటే నాలో ఉన్నవన్నీ నీకే అనుగ్రహిస్తాను. చెట్టులో ఉన్న జీవం అంతా కొమ్మలోకి వెళ్ళిపోయింది. నిలిచి ఉంటే అది పడిపోతే, అది విరిగిపోతే, చెట్టుకి కొమ్మ వేరైపోతే చెట్టులో ఉన్న జీవం ఎంత మాత్రం కూడా కొమ్మలకి రాదు. అంటు కట్టబడిన కొమ్మలకు వచ్చింది, విరిగిపోయిన కొమ్మలకి జీవం మాత్రం రాదు. మన భక్తి కూడా అంతే. మనం ప్రభువులో నిలిచి ఉన్నంత కాలం మనం ఏదడిగినా దేవుడు దాన్ని మనకు అనుగ్రహిస్తాడు. మనం ఎప్పుడైతే ప్రభువులో నిలిచి ఉండమో అప్పుడు మన జీవితంలో మనం అడిగిన వాటికంటే, ఊహించిన వాటికంటే, 10 అడిగితే 0 కూడా, 1% కూడా మనకి దాన్ని పొందుకోలేము. ఇక నుంచైనా, ఈ రోజు నుంచైనా, ఈ ఆరాధన నుంచైనా మనం అందరం ప్రభు యందు నిలిచి ఉందుమగాక. నిలిచి ప్రభు కృపలో కొనసాగుదుమగాక. ఆమేన్. అర్థమైంది మొదటి మాట? అర్థమైతే రెండో మాటలోకి వెళ్దాం. ఏం చదువుతున్న అంశం? అందుకని గట్టిగా చెప్పలేరా? ఏది అంశం? అన్నలు అసలు చెప్పట్లేదు, అర్థం కావట్లేదు మీకు. అయ్యా అర్థమవుతుందా? ఏం చదువుతున్నా? నాకిష్టమైనది ఏదైనాను యేసయ్య నాకు ఇవ్వాలంటే, ఆ ప్రభు నాకు ఇష్టమైనది నాకు ఇవ్వాలంటే నేనేం చేయాలి? మొదటిగా నేను యేసయ్యలో నిలిచి ఉండాలి. యేసయ్యందు, యేసుక్రీస్తునందు నేను నువ్వు నిలిచుండు. నీకు ఇష్టమైంది నువ్వు అడుగు. ఏం చేస్తావు? నిలిచి అడగాలి. నిలవకుండా అలా అడిగితే, ఇప్పుడు ఒక పార్టీలో ఉన్నాడండి, ఈ పార్టీలో ఉన్నవాడు ఆ పార్టీలో ఈ పార్టీలో ఏమైనా అడిగితే ఇస్తాడా? ఈ పార్టీనే కనిపెట్టుకున్నవాడు ఇక్కడే ఉండాలి. అప్పుడు ఇతను అడిగింది ఆ నాయకుడు ఏం చేస్తాడు? ఇస్తాడు. ఈడు ఇక్కడ కొన్నాళ్ళు, ఇంకో దాంట్లో కొన్నాళ్ళు అంటే ఏం చేస్తాడు ఈడు? ఎవడు? ఒక భూమి మీద ఒక నాయకత్వం అలాగుంటే పరలోకపు నాయకత్వం ఇంకెంత క్రమశిక్షణ కూడా ఆలోచించండి. అందుకని మన జీవితంలో మనం గుర్తించవలసింది, నేను అడుగుతున్నాను నాకు ఇష్టమైంది, కానీ ప్రభు నాకు ఇవ్వట్లా. ఎందుకు ఇవ్వట్లా? నేను ఆయనలో నిలిచి ఉంటున్నానా, ఉండట్లేదా? ఒకవేళ ప్రభువులో నిలవకుండా తొలగుతున్నానేమో. కానీ ఇక నుంచి, ఈ రోజు నుంచి నేను ప్రభువులో నిలిచి ఉందునుగాక. ఆమేన్. రెండో మాట యోహాను సువార్త 15:7. నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండిన ఎడలా. మీకు ఏది ఇష్టమో అప్పుడు అడగండి. ఎప్పుడు? రెండవది అంటాడు, నాలో యేసయ్య మాటలు నిలిచి ఉండాలి. ఏంటి రెండోది? నాలో ఏముండాలి? మనలో మొదటిగా మనము యేసయ్యలో నిలిచి ఉండాలి. రెండోదిగా యేసయ్య మాటలు మనము యేసయ్య మాటలు మనలో ఉండాలి. ఆయన మాటలు మన హృదయంలో ఉండాలి. ఈరోజు చాలా మంది భక్తుల జీవితాల్లో యేసయ్య మాటలు ఉండట్లా. ఆయన మాట నీ హృదయంలో భద్రం చేసుకోవట్లా. ఎన్నో ఉపదేశాలు వింటున్నావు, ఎన్నో వాక్యాలు వింటున్నావు వినడానికి, కానీ ఒక్క మాట అయినా సరే ఏ మాటలు నీ హృదయంలో? వారానికి ఒక్క మాట పట్టుకొని నువ్వు వెళ్ళలేకపోతున్నావు ఇంటికి. ఒక్క మాట. ఈ వారం వింటున్నావు ఆయన మాటలు, వచ్చే వారానికల్లా ఆ మాటలు ఒక్కటి నీ హృదయంలో ఉండట్లా, భద్రం చేసుకోలేకపోతున్నావు. నీకు ఒక 10 రూపాయలు, ఒక 10 నాణ్యాలు, ఒక వెండి నాణ్యాలు ఒక 10 ఇచ్చారనుకోండి, వాటిని భద్రం చేసుకుంటావా లేకపోతే పోగొట్టుకుంటావా? ఏం చేస్తారు అక్కలారా? ఏం చేస్తారు? ఒక 10 వెండి నాణ్యాలు మిమ్మల్ని అందరూ పిలిచి తలా 10 ఇచ్చారనుకోండి, ఈరోజు లేవులే మరలా మనసు ఎందుకు పెడతారు? ఇప్పుడు తలా 10 ఇచ్చారనుకోండి, ఇప్పుడు అది తీసుకెళ్ళి ఇంట్లో అట్టు ఇస్తారా లేకపోతే ఎక్కడ పెట్టుకుంటారు? అయ్యి భద్రం చేసుకుంటారు కదా అక్కలారా. ఎంత బ్రహ్మాండంగా భద్రం చేస్తారు కొంతమంది. ఎన్ని బీరువాలో రకరకాల ప్లేసుల్లో పెడుతుంటారు కొంతమంది. ఆ కానుక ఇచ్చినప్పుడు కొంతమందిని గమనిస్తా ఉంటే నేను, అసలు ఒక ఆమె అయితే పైన ఎక్కిద్ది, ఎక్కడికి
పైన మంచం వేసి పైకి ఎక్కి పైన ఏమంటే బల్ల మీద ఉన్న సామాన్లు ఉంటాయి, తీయకుండా సామాన్లు ఉంటాయి, పనికిరాని సామాన్లు. ఆ పనికిరాని సామాన్లు ఏమంటే లోపల పెట్టి, ఎందుకని తాగుపోతే ఎక్కడ పెట్టినా ఉంచడు, బిందులు ఎత్తులాడతాడు, బీరువాళ్ళు ఎత్తులాడతాడు, అన్ని ఎత్తులాడతాడు. అందుకని ఎక్కడ ఏమండి తన భర్త ఎంత వెతికినా కానీ కనబడకుండా ప్లేసులు ఉంటాయి వీళ్ళకి. అసలు ఎంత మర్మంగా ఉంటాయి ఆ ప్లేసులు, అవి వీళ్ళకి మాత్రం తెలుసు. వాడు పాపం సచ్చి గీ పెట్టుకున్నా కానీ రూపాయి దొరకదు ఆ ఇంట్లో. హల్లెలూయా. ఎంత కమ్మగా దాస్తున్నారు. నేను అన్నాను మొన్న ఒకసారి, అక్క ఎందుకక్క ఆ రకంగా అంత పైన ఎక్కి దాచిపెట్టామంటే, ఏం చేస్తామన్నా మా ఆయన దెబ్బకి తట్టుకోలేకపోతున్నా, ఈ ఎక్కడ పెట్టినా బతకనీయట్లేదన్నా. అంటే నా ప్రియమైన సహోదరులారా, డబ్బుని ఎలా దాచుకోవాలో, వెండి బంగారు ఎలా దాచుకోవాలో మనకు తెలుసు కదా. మరి దేవుని వాక్యాన్ని కూడా మనం భద్రం చేసుకోవాలి కదండి. చేసుకున్నారా? ప్రభు అంటాడు, మీలో నా మాటలు నిలిచి ఉంటే మీకు ఏది ఇష్టమో అడగండి అంటాడు. నా మాట నిలిచి ఉండాలి మీలో. నా మాటలు లేకుండా మీరు నన్ను అడిగితే ఉపయోగం లేదు కదా. చూడండి, లూకా సువార్త 2:19 మరియమ్మ యేసయ్య మాటలు ఎలా భద్రం చేస్తుందో చూడండి. అక్కడ మరియమ్మ గురించి అక్కడ రాయబడి ఉంది. లూకా సువార్త 2:19. లూకా సువార్త 2:19. అమ్మా మరియానా? అయితే మరియా ఆ మాటలన్నీ తన హృదయములో తలపోసుకొనుచు ఏం చేసుకుందంట? ఆ మాటలన్నీ, విన్న మాటలన్నీ తలపోసుకుంటూ హృదయంలో ఏం చేసుకుందంట? భద్రం చేసుకుంది. మనకి దేవుని మాటలు భద్రం చేసుకునేంత జ్ఞానం లేదు. డబ్బుని భద్రం చేసుకుంటాం, వెండిని భద్రం చేసుకుంటాం, బంగారాన్ని. కానీ దేవుని వాక్యం వెండి బంగారాల కంటే కోరదగినది ఆయన మాట, ఆశించదగినది యేసయ్య మాట. వెండి బంగారాలు గతించిన, భూమి ఆకాశాలు గతించిన, ఆయన మాటలు మాత్రం ఏమంట గతించు. అంత విలువైన మాటలు, ఉన్నతమైన మాటలు, ప్రభావంతో కూడిన మాటలు, నీ జీవితాన్ని మార్చే మాటలు, నీ బ్రతుకుని మార్చే మాటలు, నీ కుటుంబాన్ని కట్టే మాటలు ఎందుకని నిర్లక్ష్య పెడుతున్నావు? వెండి కంటే, బంగారం కంటే, డబ్బు కంటే అంత పనికిరానిది ఆయన మాట. డబ్బుకి ఇచ్చిన విలువ ఆయన మాటకి ఇవ్వట్లా, బంగారానికి ఇచ్చిన విలువ యేసయ్య మాటకి ఇవ్వలేకపోతున్నావు. వెండికి ఇచ్చిన విలువ యేసయ్య మాటకి, దైవ సేవకుని ద్వారా దేవుడు నీతో మాట్లాడే మాటకి ఎందుకు ఇవ్వలేకపోతున్నావు? డబ్బు చూసిన విలువ దేవుడి మాటలు చూడలేకపోతున్నావు అండి. ఒక 10 రూపాయల నోటు కింద పడితే కళ్ళకద్దుకొని జోబులు పెట్టుకున్నావే. ఆయన మాటలు, ఆయన వాక్యం ఉన్న ఒక పాంప్లెట్, ఒక కరపత్ర కింద పడితే కాళ్ళు తొక్కుంటానే పోతాం కానీ తీస్తాం దాన్ని. అంటే యేసయ్య మాటకున్న విలువ 10 రూపాయల నోటుకున్న విలువ, 10 రూపాయల నోటుకున్న విలువ కూడా యేసయ్య మాటకున్నట్లు కొంతమంది జీవితాల్లో. చాలా సింపుల్గా ఒక 100 రూపాయల కాగితం చిన్నపిల్లలకి ఇవ్వండి, కానీ బైబిల్ ఇస్తారు పిల్లలకి, ఆడుకోరా, చించుకోరని. అంటే బైబిల్ అంత సీప్ అయిపోయింది. 100 రూపాయల కాగితం కంటే బైబిల్ సీప్ అయిపోయింది. దేవుని వాక్యం అంత సీప్ అయిపోయిందండి మీ జీవితాల్లో. డబ్బుని ఎంత భద్రం చేసుకుంటావు? బైబిల్ ఏ ప్లేస్లో పెట్టుకుంటారు? ఒక ప్లేస్ ఏదైనా ఉందా? ఆదివారం బైబిల్ తీసుకొస్తున్నావు కదా, తీసుకొచ్చిన బైబిల్ పెట్టుకునే ఇంట్లో ఒక ప్లేస్ ఏమైనా ఏర్పాటు చేసుకున్నావా? ఎక్కడ పెడితే అక్కడ దోపుతున్నావా? బట్టల్లోనో, అంట్లు కాడనో, ఇంకా రకరకాల ప్లేస్లు ఉంటాయి. అంటే విలువ లేని స్థానం ఒకటి ఉంటుంది ఆయన బైబిల్కి. గమనించారా? హిందువులకి విగ్రహారం చేసే వాళ్ళకి ఆ దేవుని పటాలు పెట్టుకోవడానికి సపరేట్గా ఒకటి ఉంటుంది, అక్కడే పెడతారు, ఎక్కడన్నా అక్కడ పెట్టరు. మన భక్తులు బైబిల్ ఎక్కడ పెడితే అక్కడ. దేవుని వాక్యం, ఈ పరిశుద్ధ గ్రంథం దేవుడు నాకు ఇచ్చాడు, ఆయన మాట ఇందులో ఉంది. ఈ మాట ఉన్న ఈ బైబిల్, ఈ గ్రంథాన్ని ఎంత పవిత్రంగా పెట్టుకోండి మనం. ప్రభుకి మహిమగులను గాక. ఎంత పవిత్రంగా మనం దానికి విలువనివ్వాలి ఆలోచించండి. అంటే దేవుని మాటలు భద్రం చేసుకునే దానికంటే లోక సంబంధమైన భద్రం చేసుకోవటం మనకు బాగా అలవాటు అయిపోయింది. కానీ నీ జీవితాన్ని మార్చేది
నీ బ్రతుకును మార్చేది, నీ కుటుంబాన్ని చక్కగా కట్టి నీవు నరకానికి వెళ్ళకుండా పరలోకం చేర్చేది యేసయ్య మాట. మరి ఆ మాటను భద్రం చేసుకొని నేర్చుకుంది. మరియమ్మ అంట విన్న మాటలన్నీ తలపోసుకుంటుందంట. అంటే విని వదిలిపెట్టట్లా. ఈరోజు మనం వింటాం, ఇంటికి పోయిన తర్వాత వాటిని వదిలిపెడతాం. కానీ మరియమ్మ అలాంటిది కాదు. అందుకే యేసు ప్రభు ఆ తల్లి గర్భంలోకి వచ్చాడు. ప్రభుకి మహిమ కలుగును గాక. అర్థమైన సబ్బులు కొట్టేవాళ్ళు గట్టిగా, అర్థం కాదు సరే గట్టిగా ఆమేన్ హల్లెలూయా. ఆ తల్లి గర్భంలోనికి యేసయ్య ఎందుకు వచ్చాడంటే ఆమెలో ఉన్న అలవాటు ఏంటంటే ఆయన మాటలు తన గర్భములో తన హృదయంలో భద్రం చేసుకునే అలవాటు అనుకుంది. మరి నువ్వేం భద్రం చేసుకునే హృదయంలో? నీ భర్త అన్న మాటలు భద్రం చేసుకున్నావా? లేకపోతే నీ అత్తమామ లేదని అంటే అవి భద్రం చేసుకుని పెట్టుకున్నావా? ఎందుకని పలకుండా పగ ప్రతీకారాలతో ఉండాలంటే అవి పెట్టుకోవాలి కదా హృదయంలో. పక్కింటోళ్ళు ఏమన్నారు, ఎదురింటోళ్ళు ఏమన్నారు, వాళ్ళు ఏమన్నారు, వీళ్ళు ఏమన్నారు, ఇవన్నీ లోపల పెట్టుకుంటే కదా దేవుని మాటలు బయటికి పోయేది. వాటిని పక్కన పెట్టి నువ్వు దేవుని మాటలు హృదయంలో పెట్టుకుంటే నీకు ఎవరి మీద, నీకు ఎంత హాని చేసిన వారి మీద కూడా నీకు పగ ప్రతీకారం ఉండదండి. ఎప్పుడైతే నీ హృదయంలో దేవుని మాట కాకుండా వేరొక దాన్ని భద్రం చేసుకుంటావో, అపవాదికి సంబంధించిన వాటిని నీ హృదయంలో భద్రం చేసుకుంటావో, అప్పుడు నీకు పగలు వస్తాయి, ప్రతీకారాలు వస్తాయి, ద్వేషం వస్తుంది, అసూయ వస్తుంది, గర్వం వస్తుంది. ఇవన్నీ సాతానుడికి సంబంధించినవి హృదయంలో ఉంటే వస్తాయి. అదే దేవుని మాటలు మన హృదయంలో ఉంటే మన తగ్గింపు వస్తుంది, దీనత్వం వస్తుంది, విధేయత వస్తుంది, లోబడే మనసు, ఇవన్నీ వస్తాయి ఆయన మాటలు ఉంటే. ప్రభుకి మహిమ కలుగును గాక. ఏ రోజే నువ్వు నోరు తెరిచావనుకో నువ్వు తగదాడుతున్నా కానీ దేవుని మాటలు బయటపడతాయి, కానీ బూతులు రా బయట. ఎందుకని లోపలంతా రికార్డ్ అయ్యి ఉన్నాయిగా. ఇప్పుడు మనం మెమొరీ పెట్టామనుకోండి, అక్కడ ఏ రికార్డ్ అయింది అయ్యే వస్తాయి, వేరే వస్తాయా అమ్మా? మెమొరీ రికార్డ్ అయిన వస్తాయి కన్నా వేరే ఏమి రావుగా తమ్ముడు, అంతేగా. హల్లెలూయా. ఇప్పుడు మనలో కూడా హృదయం నిండా వాక్యం ఉంది అనుకోండి, ఇప్పుడు పక్కిన తగాదకు వచ్చింది అనుకోండి, మనకేమవుతాయి? ఇప్పుడు ఏమవుతాయి? బూతులు రావట్లేదు. ఎందుకు రావట్లా? లోపల ఖాళీ అంత తీసేసాగా. ప్రభుకి మహిమ కలుగును గాక. నువ్వు తీసేయకుండా అట్టే పెట్టుకుంటే అన్నీ స్టార్ట్ అవుతుంది. ప్రభు అంటాడు, మీలో నా మాటలు నిలిచి ఉంటే మీకు ఏది ఇష్టమో అడగండి. నా మాటలు మీ హృదయం లేకుండా మీరు ఏది అడిగినా అది మీకు అనుగ్రహించబడదు. మన హృదయంలో ఉండవలసింది యేసయ్య మాటలు మన హృదయంలో భద్రం చేస్తాయి. ప్రభుకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎన్ని విషయాలు చెప్పాను? ఏది మొదటి మాట, యేసు క్రీస్తునందు నేను నిలిచి ఉండాలి. రెండోది, నాలో యేసయ్య మాటలు, నేను ఆయనలో నిలిచి ఉండాలి, ఆయన మాటలు నాలో నిలిచి ఉండాలి. ఆయన మాటలు మనలో నిలిచి ఉన్నాయి అనుకోండి, ఇప్పుడు మనం ఏది అడిగినాను ప్రభు మనకు వాటిని ఏం చేస్తాడంట? అనుగ్రహిస్తాడు. ప్రభుకి మహిమ కలుగును గాక. మూడవది, యోహాను సువార్త 15వ అధ్యాయం 10వ వాక్యం. నేను నా తండ్రి ఆజ్ఞలను గైకొని ఆయన ప్రేమ యందు నిలిచి ఉన్న ప్రకారము మీరు నా ఆజ్ఞలు గైకొని ఎడల నా ప్రేమ యందు నిలిచి ఉందురు. దేవుడికి మహిమ కలుగును గాక. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మూడవదిగా యేసయ్య ఆజ్ఞలను నేను గైకొనాలి. ఏంటి మూడవది? ఆయన ఆజ్ఞలు నేను గైకొనాలి. ప్రభు అంటాడు, నా తండ్రి ఆజ్ఞలు నేను గైకొన్నాను, అందుకే ఆయన ప్రేమలో నేను నిలిచి ఉన్నాను. మీరు నా ఆజ్ఞలు గైకుంటే నా ప్రేమలో మీరు కూడా నిలిచి ఉంటారు. మనకి ఏది ఇష్టమో అది అడిగే ముందు నేను ఆయన ఆజ్ఞలు, ఆయన మాట ఎంత గైకొంటున్నాను, ఎంత ఆయన మాట వింటున్నాను. ఆయన మాట వినకుండా నా ప్రియమైన సహోదరులారా, ఆయన మాట మనం గైకొనకుండా మనం అడిగితే ఆయన ఇస్తారంటారు మనకి? గైకొనాలిగా. ప్రభు అంటాడు, నా మాటలు మీరు గైకొనండి, నేను చెప్పేదాన్ని ఆ మాట మీద మనస్సు పెట్టండి. ఏం చెబుతున్నాడా, ఏ ఆజ్ఞలు ఇస్తున్నాడా? ఏం ఆజ్ఞలు ఇచ్చాడు ప్రభు మనకంటే? పాత నిబంధనలు 10 ఆజ్ఞలు ఉన్నాయి. ఆ 10ని దేవుడు మత్తయి సువార్తలో 2 ఆజ్ఞలుగా, ప్రాముఖ్యమైన ఆజ్ఞలుగా మార్చాడు. ఏంటి ఆజ్ఞలు అంటే? మత్తయి సువార్త 22:37 చూడండి.
మత్తయి సువార్త 22:37 నుంచి 39 వరకు. నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ ఆత్మతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనది ముఖ్యమైనది మొదటిదినై ఆజ్ఞ. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలనను రెండవ ఆజ్ఞ. ప్రభు అంటాడు, ఈ రెండు ఆజ్ఞలు మత్తయి సువార్తలో యేసుక్రీస్తు ప్రభు అని చెబుతున్నాడు. ఏంటంటే నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ మనసుతో నీ దేవుణ్ణి, నీ ప్రభువు నీవేం చేయాలంట? ప్రేమించండి. నీ ప్రభువుని ప్రేమించండి, నీ ఇరుగు పొరుగు వారిని ప్రేమించండి. ఇది ముఖ్యమైన ఆజ్ఞలు. నీ దేవుణ్ణి ప్రేమించు, నీ పక్క వారిని ప్రేమించు. నీ దేవుణ్ణి ప్రేమించు, నీ పక్క ఉన్న వారిని ప్రేమించు. అప్పుడు నువ్వు ఎవరికి హాని చేయవు, ఎవరిని దోచుకోలేవు, ఎవరికి అన్యాయంగా వారి మీద ఏ చెడుని చెప్పలేవు. ఎందుకని? వారిని ప్రేమిస్తున్నావు. మనం ఎవరినైతే ప్రేమిస్తామో ప్రేమించే వారికి హాని చేస్తాం మనం చేయలేం కదా. అందుకే ప్రభు అంటాడు, మీరు దేవుణ్ణి ప్రేమించండి, మీ తోటి వారిని కూడా ప్రేమించండి. ఎప్పుడైతే మన తోటి వారిని ప్రేమిస్తామో అప్పుడే వారిని గురించిన భారం మనకు కలిగిద్ది. ఇప్పుడు ప్రభు మనల్ని ప్రేమించబట్టే కదా పరలోకం నుండి భూమికి దిగి వచ్చింది, మన కోసం త్యాగం అయిపోయింది. ఎందుకు త్యాగమయ్యాడే మన కోసం అంటే మన మీద ఆయనకున్న ప్రేమది. ఇప్పుడు నీకు కూడా నీ ఇరుగు పొరుగు వారి మీద ప్రేమ ఉందనుకో, వారి కోసం ప్రతిరోజు ప్రార్థన చేస్తావు. ఏం చేస్తావు? ప్రతిరోజు వేడుకుంటావు, ప్రభువా ఇదిగో నా పక్కింటి వాళ్ళు నశించిపోతున్నారయ్యా, నా ఎదురింటి వాళ్ళు పాడైపోతున్నారయ్యా, వారిని కూడా రక్షించయ్యా, నాకు ఇచ్చిన ఈ భాగ్యం వారికి ఇవ్వండి ప్రభు అని ప్రతిరోజు ప్రార్థన చేస్తావు. ఏదో ఒకరోజు వారికి దేవుని మాటలు చెబుతావు కూడా, వారిని దేవుడి మందిరానికి ఆహ్వానిస్తావు కూడా. ఎందుకు ఆహ్వానిస్తున్నావు? ప్రేమ. వారు నరకానికి వెళ్ళకూడదు, వారు కూడా ప్రభుని తెలుసుకోవాలి, వారు కూడా రక్షణలోనికి రావాలి అనే ప్రేమ నీకుంది కనుక. ప్రేమ లేకపోతే ఏం చేస్తాం మనం? ఇప్పుడు అపాయం వస్తుంది అని మనకు తెలిసినప్పుడు మనం ప్రేమించే వారికి ఏం చేస్తాం? మనం చెబుతామా లేదా? చెబుతామా లేదా? ప్రేమించే వారికి. ప్రేమించకపోతే చెప్పం కదా. ఒకటి గుర్తించండి. అందుకే ప్రభు అంటాడు, నీ దేవుణ్ణి ప్రేమించు, నీ తోటి వారిని ప్రేమించు. అప్పుడు నీ హృదయంలో ఒక భారం కలిగిద్ది. ఏం భారం కలిగిద్ది? వారు కూడా నశించిపోకూడదు. ఎందుకు ఆ మాట నీ హృదయంలోకి వచ్చింది ఆ భారం అంటే వారి మీద నీకు ప్రేమ ఉంది కనుక. ప్రేమ లేకపోతే మనం ఎప్పుడు మన ఇరుగు పొరుగు వారి గురించి మనం ఆలోచించం. మన వీధిలో ఎంతమందినో వారు రక్షణ పొందాలనే తాపత్రం మనలోనికి రాదు. ఆ తాపత్రం మనకు రావాలంటే వారిని కూడా మనం ఏం చేయాలంట? ప్రేమించాలి. యేసయ్యకి మహిమ కలుగును గాక. అదే ప్రభు అంటాడు మూడవదిగా ఏంటంటే, నీకు ఇష్టమైనది ఏదైనా నువ్వు అడిగేటప్పుడు నీవు నా ఆజ్ఞలు గైకొంటున్నావో లేదో ఆలోచించి అడుగు అంటాడు. ఏమంటున్నాడు? నా ఆజ్ఞలు గైకొంటున్నావా లేదా? ఒకవేళ నువ్వు గైకొనే వ్యక్తి అయితే నువ్వు అడుగు. నువ్వు నా ఆజ్ఞలు గైకొనకుండా నువ్వు అడిగితే దానివల్ల ప్రయోజనమో ఇప్పుడు కూలి పనికి వెళ్తున్నారు, పొలం పనికి వెళ్తున్నారు, రైతు చెప్పినట్లు మనం చేస్తే కూలి ఎత్తాడా, లేకపోతే మన ఇష్టం వచ్చినట్టు చేతి ఎత్తాడంటారా? అది చెప్పినట్టు చేయాలిగా. మన కూలి పనికి వెళ్ళినప్పుడు రైతు దగ్గరికి మనం వెళ్ళాం, లేకపోతే ఇంకో పనికి వెళ్ళాం, ఒక ఉద్యోగానికి వెళ్ళాం. ఉద్యోగానికి వెళ్ళినప్పుడు పై అధికారి ఏం చదువుతాడో కింద అధికారి చేస్తాడో లేదా? అలా చేసినప్పుడే ఆ జీతం, ఆ ప్రతిఫలం ఉండదు. అలా చేయకపోతే ఆ ఉన్న ఉద్యోగం కాస్త ఊడి శుభ్రంగా ఇంటికాడ ఖాళీ కూర్చోవచ్చు. అలాగే మన జీవితంలో కూడా మన పరమ తండ్రి, మన రారాజైన ప్రభు చెప్పినట్లు మనం ఆయన ఆజ్ఞల్ని పాటించుదుముగాక. ఆమేన్, హల్లెలూయా. ఏం చేయాలంటే ప్రభు ఆజ్ఞలు మనము పాటించాలి. ఏ ఒక్క ఆజ్ఞను కూడా మనం త్రోసివేయడానికి వీలేదండి. ఆజ్ఞలన్నిటిని కూడా మనం పాటిస్తూ ఉంటే నా ప్రియమైన సహోదరి సహోదరురా, అప్పుడు మన భక్తి పర్ఫెక్ట్గా ఉంటుంది, కరెక్ట్గా మార్గంలో వెళ్తూ ఉంటుంది అన్నమాట.
ఆయన ఆజ్ఞలు కానీ మనం పక్కన పెట్టామనుకోండి, దారి తొలగిపోయే ప్రమాదం ఉండదు, దారి తప్పే ప్రమాదం ఉండదు. అందుకని ప్రభు ఆజ్ఞలను మనం అందరం పాటించుదుముగాక. పాటించే కృప దేవుడు దయచేయునుగాక, దయచేయునుగాక. ఆమేన్. సౌలేమో పాటించలేకపోయాడు, దావీదేమో పాటించాడు. అందుకే సౌలు రాజ్యాన్ని కోల్పోయాడు, దావీదు రాజ్యాన్ని స్వతంత్రించుకున్నాడు. ఏం చేశాడు? ప్రభు అంటాడు, సౌలు నా ఆజ్ఞలు పాటిస్తారని కూడా రాజును చేశాను, కానీ నా ఆజ్ఞలు సౌలు నా మాటను వినలేకపోయాడు, నా ఆజ్ఞలు పాటించలేకపోయాడు. అందుకనే ఏమంటే సౌలు అధికారాన్ని దేవుడు తీసేశాడు. కానీ దావీదు దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన ఆజ్ఞలు పాటిస్తూ ఉన్నాడు. అందుకనే ఏమంటే దావీదు సింహాసనం ఏమైందంట? స్థిరంగా ఉంది. తన తర్వాత తన కొడుకు, తన తర్వాత తన కొడుకు, అలా దావీదు వంశములో ఉన్నవారే రాజులుగా ఏమండి సింహాసనాన్ని అధిష్ఠించారు. కానీ సౌలు తర్వాత తన కొడుకు రాజు అవలా. ఎందుకు అవలేకపోయాడు? తండ్రి దేవుని ఆజ్ఞలు పాటించలేక. ఈరోజు మీ బిడ్డలు దీవెనకరమనంటే ఒక తల్లిగా, ఒక తండ్రిగా నువ్వు దేవుని ఆజ్ఞలు పాటించు. నీవే పాటించకపోతే నీ తర్వాత నీ సంతానం ఇక అది చెప్పుకోవడానికి, ఊహించడానికి కూడా తరం కాదు. ప్రియ సహోదరి సహోదరులారా, మీరు దేవుని ఎరిగిన వారు గనక, దేవుని మాటలు వింటున్న వారు గనక దేవుని ఆజ్ఞలు మీరు పాటించండి. మీ తర్వాత మీ కడుపుని పెట్టిన బిడ్డలను కూడా దేవుడు బహుగా దీవిస్తాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. 4వ మాట చెప్పి ముగించేస్తాను. చూడు 4వ మాట, మార్కు సువార్త 6:22. మార్కు సువార్త 6:22. లోపలికి వచ్చి నాట్యమాడి హేరోదును అతనితో కూడా భక్తిని కూర్చున్న వారందరినీ సంతోషపరిచెను. ఏంటంటే ఆ మాట అందరూ చేసుకోండి. సంతోషపరిచెను గనుక ఏమన్నా రాజు, నీకిష్టమైనది ఏదైనను నన్ను అడుగుము చేస్తా. అంటే 4వదిగా నువ్వు దేవుణ్ణి సంతోషపరచాలి. పైగా అతను ఏం చేయాలి? 4వదిగా సంతోష పెట్టాలి, సంతోష పెట్టాలి, సంతోష పెట్టాలి. నువ్వు సంతోష పెట్టినప్పుడు దేవుడు నిన్ను సంతోష పెట్టగలడు, నీ కన్నీళ్లు తొడవగలడు, నీ దుఃఖాన్ని తీసివేయగలడు, నీ అవమానాలు నిందలు తొలగించగలడు. నీ స్థితి, నీ పరిస్థితే దేవుడు ఏం చేస్తాడు? నీ చరిత్ర అంతా మార్చేస్తాడు. ఎప్పుడు? నీవు ఆయన్ని సంతోషపరచగలిగితే, సంతోష పెట్టగలిగితే. ఇక్కడ రాజు కుమార్తె ఏం చేసిందంట? రాజుని ఏముంది అక్కడ? రాజుతో పాటు అక్కడ కూర్చున్న వారందరూ సంతోషించారంట, సంతోషించారంట ఆమె చేసిన పనికి. మరి నువ్వు చేస్తున్న పని, నువ్వు చేస్తున్న భక్తి, నీ నడవడిక, నీ ప్రవర్తన, ఏమిటి నీ విశ్వాసం, నీ పరిశుద్ధత, వీటన్నిటిని బట్టి దేవుడు సంతోషిస్తున్నాడా? దుఃఖపడుతున్నాడా? కొంతమంది పేరుకే భక్తులు, వారి భక్తిని చూస్తే దేవుడికి బాధ వస్తుంటది, దుఃఖం వేస్తుంటది. పేరుకు మాత్రమే విశ్వాసులు, క్రైస్తవులు అని పేరుకే, కానీ ఆ పేరులో ఉన్న అర్థమేంటో తెలియదు. ఆ నామాన్ని ధరించిన ఆ ప్రభువుని సంతోషపరచాలి అనే ధ్యాస ఉండదు. ఏదో చేస్తున్నాం, మన సంతోషం కోసం భక్తి చేస్తాం, కానీ మన భక్తిని బట్టి ప్రభు సంతోషిస్తున్నాడు లేదా అని ఆలోచించలేకపోతున్నాం. నేను భక్తి చేస్తున్నా, నేను మందిరానికి వెళ్తున్నా, నేను ప్రార్థన చేస్తున్నా, పాటలు పాడుతున్నా, పరిచయం చేస్తున్నా, ఆరాధన చేస్తున్నా, వాక్యాన్ని వింటున్నా, వీటన్నిటిని బట్టి మిగతా సోమవారం నుంచి మరలా ఆదివారం వరకు నేను జీవించే విధానాన్ని బట్టి ప్రభు ఎంతగా సంతోషిస్తున్నాడు. సరే ఆలోచించండి. ఈరోజు నా ప్రియ సహోదరి సహోదరా, నిన్ను గురించి నువ్వు ఆలోచించినప్పుడు, నీ కుటుంబాన్ని గురించి నువ్వు ఆలోచించి, నీ కుటుంబం కోసం, నీ కోసం నువ్వు కొవ్వొత్తిలా కరిగిపోతే దేవుడు సంతోషించలేడు. నువ్వు 10 మంది కోసం, ఆయన పరిచర్య కోసం, ఆయన రాజ్యం కట్టబడాలి అని నువ్వు కరుగుతూ ఉంటే సంతోషిస్తాడు రారాజు. అయ్యో నా బిడ్డ ఓ పక్క కుటుంబం కోసం కరుగుతుంది, మరొక పక్క నా పని కోసం, నా పరిచర్య కోసం ఏమైపోతుంది? నా కుమారుడు కరిగిపోతున్నాడు. అటు ఉద్యోగం కోసం, అటు వ్యాపారం కోసం, అటు కుటుంబం కోసం
మరొక పక్క నా సేవ కోసం, నా సేవలో సహకరిస్తూ సేవకులకి కుడి భుజం లాగుండి, ఎడమ భుజం లాగుండి, వారి అవసరతలో, పరిచర్యలో అన్ని విధాలుగా పాలు పంపులు పొందుతూ ఉన్నాడు. ఓ పక్క తన కష్టార్జితంలో తన కుటుంబం కోసం ఖర్చు పెట్టుకుంటూ, అదే కష్టార్జితంలో మరలా నా మందిరంలో సమృద్ధి ఉండాలి అని ప్రయాసపడుతున్నాడు. ఉన్న దాంట్లోనే పరిచర్య కొరకు ధారాళంగా ఇస్తూ, ఉన్న దాంట్లోనే సేవ కొరకు సమర్పణ కలిగి బ్రతుకుతూ ఇంత చేస్తున్నారే. ఇలాంటి వారిని బట్టి దేవుడు సంతోషిస్తాడా, దుఃఖపడతాడా? ఏదో వచ్చామయ్యా వెళ్ళామయ్యా అనే వారిని చూసి సంతోషిస్తాడా? మనం ఎలా ఉంటే సంతోషిస్తాడు, ఏ రీతిగా ఉంటే సంతోషిస్తాడు, ఎలాంటి అనుభవంలో ఉంటే సంతోషిస్తాడు, ఎలా ప్రవర్తిస్తే దేవుడు నన్ను బట్టి సంతోషిస్తాడు అని ఏ ఒక్క రోజైనా, ఏ ఒక్క గడి అయినా, ఒక్క నిమిషమైనా ఆగి కూర్చొని దేవుని సన్నిధిలో ఆలోచించి, ఒక్క రోజైనా ఆలోచించి నిర్ణయం తీసుకున్నావా? 24 hours 24 గంటల సమయంలో కనీసం 1 minute, ఒక్క నిమిషమైనా ఆగి ఆలోచించాల కూర్చొని. ప్రభువా, దావీదుకుంటే ఒక మంచి గుణం ఏంటి తెలిసిన? ఆయన ఖాళీకున్న సమయాలు దేవుని మందిరంలోకి వెళ్ళి కూర్చుంటాడు. కూర్చొని ఆలోచన చేస్తాడు. అయ్యా, నన్ను రాజుగా చేసావా, ఇంతమంది బిడ్డలు నాకు ఇచ్చావా, ఇంత ఆస్తి ఇచ్చావా, ఇంత ఇవ్వడానికి నేను ఏ పాటి వాడిని ప్రభువా? దినవృత్తాంతాల గ్రంథంలో మీరు చదువుకోండి, ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. ఆయన కూర్చొని దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తూ అడుగుతున్నాడు, అసలు ఇంతగా దీవించడానికి నేను ఏ పాటి వాడిని ఆలోచన చేస్తున్నాడు. మరి నువ్వు ఎప్పుడైనా ఆలోచించావు అలాగా? ప్రభువా, ఈ ఉద్యోగం నాకు ఇవ్వటానికి, ఈ వ్యాపారం నాకు ఇవ్వటానికి, ఇదిగో ఈ ఇల్లు నాకు ఇవ్వటానికి, ఈ ఆస్తి నాకు ఇవ్వటానికి, ఈ బిడ్డలు నాకు ఇవ్వటానికి, ఈ భర్త నాకు ఇవ్వడానికి, ఈ భార్య నువ్వు నాకు ఇవ్వటానికి నేను ఏ పాటి వాడినయ్యా, ఏ పాటి దాన్ని ప్రభువా? ఈ అల్పురాల్ని ప్రేమించి ఎంతగా హెచ్చిస్తున్నావే, ఈ అల్పుణ్ణి ప్రేమించేంతగా దీవిస్తున్నావే, నాతోటి వారందరూ దరిద్రతలో ఉన్నా నన్ను ఉన్నతమైన శిఖరాలు ఎక్కిస్తున్నావే, అసలు నాలో ఏముంది ప్రభువా, ఏ మంచితనాలో ఉంది ప్రభువా అని ఎప్పుడన్నా చెప్పేవాళ్ళగా? కానీ మనిషికి ఉన్న నైజం ఏంటంటే, ఎంత ఇచ్చినా కానీ ఇంకా ఏదో లేదని తాపత్రయం, ఇన్నున్నా ఇంకా ఏదో అనే మనసే తప్పక ఇచ్చిన దాన్ని బట్టి ప్రభువుని కృతజ్ఞత మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా కృతజ్ఞత కలిగి స్తుతించాలండి. యేసయ్యకి మహిమ కలుగును గాక. ఏం చేయాలి? ప్రభువుని మనం స్తుతించాలి కదా. మరి ఆ మనస్సు మనం ధరించుకుంటున్నామా? ఇక్కడ చెప్పబడిన మాట ఏంటంటే, 4వదిగా ఆమె తన తండ్రిని సంతోషపరిచిందంట. తండ్రి అంటాడు, నీకేది ఇష్టమో అడుగు నన్ను. మరి ఈరోజు నువ్వు ఆలోచించు, నేను నా తండ్రిని, నా రాజుని నేను సంతోష పెడుతున్నానా? నా రాజుని సంతోష పెట్టగలిగితే నీ రాజు నీ కొరకు ఏదైనా, ఆ రాజు అన్నాడు రాజ్యంలో సగమే అన్నాడు, నా రాజు అంటాడు రాజ్యమంతా నీకు ఇవ్వమని రాసిస్తాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మత్తయి సువార్త 25-23 చూడండి. మత్తయి సువార్త 25వ అధ్యాయం 23వ వచనం. 25-23. అతని యజమానుడు బల నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించెదను, నీ యజమానుని సంతోషములో పాలు పొందుమని అతనితో చెప్పాను. చాలు, తలపైకి ఎత్తండి. అతని యజమానుడు అంటున్నాడు 2 తలంతులు ఇచ్చాడు అతనికి. ఎన్ని ఇచ్చాడు? 2 ఇచ్చాడు. 2 ఇస్తే ఈ 2కి 2 సంపాదించాడు. అప్పుడు 2కి 2 సంపాదించుకొని యజమాని దగ్గరికి వస్తే యజమానుడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, నీకు 2 ఇచ్చాను, నేను 2 వరాలే ఇచ్చాను, 2 రూపాయలు నీకు ఇచ్చాను, కానీ నువ్వు ఆ 2 రూపాయలు తీసుకొని బాధపడలా. ప్రభువా, వాడికి ఎందుకు 10 రూపాయలు ఇచ్చావు, నాకు 2 ఇచ్చావు కదయ్యా, 2 ఇస్తావు నాకు, వాడికి 10 ఇచ్చావు, న్యాయమా నీకు ప్రభు ఇలాగా ఇవ్వటం? వాడికి 10 ఇచ్చినప్పుడు నాకు కనీసం 9 అనే వాళ్ళగా 2 ఇస్తావా? ఏం దేవుడు అయ్యా అనలా. 2 ఇచ్చినా కానీ ప్రభా, ఈ అల్పుడికి 2 ఇచ్చావా నమ్మి, అయ్యా ఈ 2కి నేను 2 సంపాదిస్తావు ప్రభా, ఈ 2కి 2 సంపాదించి 4 తీసుకొని నీ ఎదుట నిలబడతా నేను అని
ఈ 2 తీసుకున్న వాడు వెళ్ళాడు, 2కి 2 సంపాదించుకొని మరలా యజమాడు దగ్గరికి వచ్చాడు. అయ్యా 2 ఇచ్చావు కదా, ఇదిగో ఇక 2 సంపాదించానయ్యా. అప్పుడు ఆ యజమాడు సంతోషపడుతున్నాడు. మన యజమాడు సంతోషపడేది ఎప్పుడంటే, దేవుడు నీకు ఇచ్చిన రక్షణ బట్టి నువ్వు సంవత్సరంలో కనీసం ఒక్క ఆత్మైనా తీసుకొచ్చి ఆయన ముందు పెడితే ప్రభు అంటాడు, అబ్బా నా కుమార్తె నేను కొంచెమే నీకు ఇచ్చాను, ఎంత నమ్మకంగా ఉన్నావు, ఈ కొంచెములో ఒక ఆత్మ నరకానికి వెళ్ళకుండా కాపాడి నా సన్నిధికి తీసుకొచ్చావు కదా, ఒక ఆత్మను సంపాదించావు కదా అని ఆయన సంతోషిస్తాడు. ఒక ఆత్మను సంపాదించడం అంట కోట్లు సంపాదించిన దానికంటే పరలోకంలో అధికంగా దేవుడు దేవదూతలు సంతోషిస్తారంట. ఒక ఆత్మ పాపాన్ని విడిచి, ఒక ఆత్మ లోకాశని విడిచి, ఒక మనిషి లోక పాప విగ్రహ సంబంధమైన వాటిని విడిచి రక్షణకు వచ్చినప్పుడు అంట దేవుడు ఒక్కడేగా సంతోషించేది, దేవుడితో పాటు ఆ పరలోకంలో దేవదూతలు కూడా ఏమవుతాయంట సంతోషిస్తారు. ఒక వ్యక్తి మనస్సు మార్చుకొని, బుద్ధి మార్చుకొని, స్వభావాన్ని మార్చుకొని బాప్తీసం పొందుకుంటే పరలోకంలో ఎంత సంతోషమో. నీ అకౌంట్లో కోట్ల రూపాయల ఆస్తి కంటే ఏమంటే అధికమైన ఆస్తి ఆడ పడిపోయింది. అందుకే ప్రభు అంటాడు, పరలోకముల ఆస్తిని సంపాదించుకోండి. ఈ భూమి మీద మీరు ఉన్నప్పుడు మీరు ఎన్ని ఆత్మలు సంపాదిస్తున్నారో, ఎంతగా ప్రభు కొరకు ప్రయాసపడుతున్నారో, అవన్నీ మీకు ప్రతిఫలముగా దేవుడు మరలా మీకు ఇవ్వబోతున్నాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. నా ప్రియ సహోదరి సహోదరా, అందుకని నీకిచ్చిన తలంతు, నీకిచ్చిన ఒకటే రక్షణ ఇచ్చాడా, నీకు ప్రార్థన తలంతు ఇచ్చాడా, పాటలు పాడే తలంతు ఇచ్చాడా, పరిచయం చేసే తలంతు ఇచ్చాడా, వీటి ద్వారా నీకు ఇచ్చిన వాటి ద్వారా ఇంకొక ఆత్మ రక్షణ రావడానికి ప్రయత్నం చేయి, ప్రార్థన చేయి. దేవుడు కార్యం చేస్తాడు. నువ్వు ప్రయత్నం చేయవు, ప్రార్థన చేయవు, ఎలా ఆత్మల రక్షణలోకి వస్తాయి? ఎలా సంఘం అభివృద్ధి అయింది? ఎలా సంఘం విస్తరించింది? నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మీరు గమనించండి. మన మధ్యకాలంలో దైవజనుడు చెబుతుంటున్నాను, ఏమండి గేదెలు దళారి వ్యాపారానికి వెళ్తానంట అతను. ఏ వ్యాపారానికి? గేదెలు ఉన్నాయి కదా, బరిలో బరిగొడ్లు, దళారి వ్యాపారానికి వెళ్తాడు. సిలగలూరుపేటలో తండ్రి సన్నిధి మందిరానికి వెళ్తాడు, షాలేమాన్ కాడికి. మనం చెబుతుంటే నేను విన్నాను వీడియోలో, యూట్యూబ్లో. ఏంటంటే దళారి వ్యాపారం చేసే వ్యక్తి అంట, 5 సంవత్సరాలు ఇంచుమించు 150 మందిని తీసుకెళ్ళాడంట అక్కడికి. ఎంతమందిని? 5 సంవత్సరాల్లో 150 మందిని. అతని వయసు అని తెలిసిన 60 నుంచి 70 ఉంటాయి. 60 నుంచి, కుర్రోడు కాదు, ముసలి వ్యక్తి. ఒక పక్క తన కుటుంబాన్ని చూసుకుంటూ, ఒక పక్క దళారి వ్యాపారం చేస్తూ, ఏమండి సంపాదిస్తూ, తన కుటుంబాన్ని పోషించుకుంటూ, సేవకులు సహకారిగుంటూ, మరొక పక్క ఆత్మలు సంపాదిస్తూ. అందుకని సంఘాల అభివృద్ధి అయ్యేది. ఈరోజు ఎందుకయ్యా అంతమంది అక్కడికి వస్తారంటే, అక్కడున్న ప్రజల ఆత్మల పట్ల భారం ఉండదు. ఈరోజు ఏమంటే మీటింగ్లు జరుగుతాయి ఈ నెలలో. అక్కడ ఇప్పటికి ఇంచుమించు పోయిన నెల నుంచి ఎంతమంది విశ్వాసులు రాత్రి పగలు తేడా లేకుండా పరిచయం చేస్తున్నారు, రాత్రి పగలు తేడా లేకుండా పనిచేస్తున్నారు. ఆఫ్టర్ నువ్వు ఒక 2 రోజులు నీ పని మానుకొని ఉండవు, మనకి మీటింగ్ జరుగుతుంది. 2 రోజులు మరి నీ భక్తికి ఆ భక్తికి ముందు పెట్టి ఎలా జరుగుతుంది ఆలోచించు. నీవు అడిగింది వాళ్ళు అడిగింది దేవుడు ఇస్తాడా? నువ్వు అడిగింది ఇస్తాడా అంటారా? వాడు దేవుని సంతోషపెట్టడానికి వాడు ఎన్నో త్యాగాలు చేస్తున్నారు. రేపు మీటింగులప్పుడు ఎర్ర టెండలో నిలబడి, ఎండలో పగలంతా నిలబడి రోడ్ల మీద కాపలా కాస్తుంది. ఎండకి పక్క దుమ్ము ధూళి ఎలాగో తెలిసి వాళ్ళ బట్టలు సాయంత్రం కల్లా ఏమంటే ఆ రోడ్డును పోయి ధూళంతా వాళ్ళ మీదే ఉండదు. అంత ప్రయాసపడుతున్నారు విశ్వాసులు. అందుకని అంత మహిమకరంగా పరిచయం జరిగింది. ఈరోజు మనం ఎందుకు ఎంత డల్లుగా ఉన్నామంటే, అంత ప్రభుని సంతోషపరిచే అనుభవంలోనికి విశ్వాసం రాలేదు కనుకనే మనం ఈ పరిస్థితిలో ఉన్నాం, వారు ఆ పరిస్థితిలో ఉన్నారు. అలాంటి వారు ఒక్కరే కాదు, అలాంటి వారు ఇంచుమించు ఆ మందిరంలో 200 పైబడే ఉంటారు. అలాంటి వారు అలా మీరు లెక్కేసుకోండి. ఒక్క మనిషి ఒక 100 మందిని తీసుకొచ్చారంటే 5 సంవత్సరాల్లోకి 150 మంది. ఆ రకంగా ఒక్కొక్కరిని లెక్కేసుకుంటే ఎంతమంది అవుతారంటారు? ఈరోజు మన జీవితంలో మనం 100 మందిని తీసుకొని రాలేకపోయినా కనీసం ఒక భారం కలిగి ప్రయత్నం చేయాలి. ఈ సంవత్సరం ఒక ఆత్మని నిలబెట్టలేకపోతే నా భక్తి, నా బ్రతుకు ఒక ఆత్మని సన్నిధి తీసుకెళ్ళకపోతే ప్రార్థన చేసుకోవాలి. తర్వాత ఏం చేయాలి? రెండోదిగా ప్రయత్నించాలి. ఎవరికి దేవుని మాటలు అవసరమో, ఎవరికి అవసరమైనదో ఆ మాటలు వారికి మనం అందిస్తూ వారిని ప్రభు సన్నిధికి మనము నడిపించాలి. యేసయ్యకి మహిమ కలుగును గాక.
అలా ఎప్పుడైతే మనం చేయగలుగుతామో అప్పుడు మనం ఆత్మల పంటని మనం ఏం చేస్తామంట, పోయగలం. అంతేగాని అలా మనం ఎప్పుడైతే చేయమో అప్పుడు ప్రభువు సంతోషించలేదు. ఇప్పుడు గొర్రెల కాపరి గొర్రెలకు అంటాడా, లేకపోతే గొర్రెలు ఇంకో గొర్రెని కంటిద్దా? చెప్పాలి అంటే మీకు అర్థం కావడానికి. ఇప్పుడు కాపరికి అంటాడా, లేకపోతే మంద పిల్లలు కనిద్దా? మందేనా కాపరా? నీకు దేవుడు ఒక కాపరిని ఇచ్చినప్పుడు, నీకు ఆత్మ సంబంధమైన మేత నీకు పెడుతున్నప్పుడు, ఆ మేత తింటున్న నీవు, ఆహారాన్ని తింటున్న నీవు సంతాన ఉత్పత్తి అయ్యే విధంగా నువ్వు మారాలి. నీ జీవితం నిన్ను బట్టి కొన్ని ఆత్మల సన్నిధికి ఆకర్షించబడాలి. యేసయ్యకి మహిమగలును గాక. అలాంటి అనుభవాలకు నువ్వు రావాలండి. ఈరోజు మనమే డల్లుగా ఉండి, మనమే ఏదో పోదాములే, కుదిరినప్పుడు వెళ్దాములే ఎప్పుడో అనుకొని మనమే ఉంటే ఎప్పుడు దేవుని రాజ్యం కట్టబడింది? ఎప్పుడు సంఘ క్షేమాభివృద్ధి చెందింది? ఎప్పుడు ఆత్మలనే పంట మనం కోయగలం ఈ పట్టణములో? ఎవరి కోరు నాకు ఎందుకులు అనుకుంటే, ఎవరి కోరు నాది నేను చూసుకుంటే సాల్లే, నాది నేను కడుక్కుంటే సాల్లే అన్నట్లుగా పోతే మరి పక్కవాడు సంగతి ఎప్పుడు? ఆ బురదలో పడ్డవాడి సంగతి, ఆ బురదలో పడినవాడిని ఎవడు లేపాలి? ఆ గుంటలో పడేవాడికి ఎవడు చేయి అందించాలి? ఎవడు చేయి అందించకపోతే ఎలా లేస్తాడండి వాడు? అందుకే నపుంసకుడు అంటాడు, మార్గం చూపించకపోతే ఎలా నడవాలి? మార్గం చూపించేవారు కావాలగా. ఇదిగో పలానా మందిరం ఉంది, సేవకున్నారు, చిన్న వయసులోనే యవన కాలంలోనే ఆది అపోస్తుల బోధ అక్కడ వినిపించబడుతూ ఉంది. సర్వోన్నతుడు ఆ స్థలములో సంచరిస్తూ ఉన్నాడు. ఆయన మాటలు ఆయన సేవకు నోట ఉంచి మాట్లాడుతూ ఉన్నాడు. రండి వెళదాము అని సమర స్త్రీలాగా చెప్పేవారు కావాలి, లేవాలి యేసు నామములో. లేచినప్పుడే కదా సంఘాలు ఉజ్జీవింపబడేది. అలా ఆత్మల సంపాదన కొరకు పరుగులెత్తే వారిని బట్టి కదా ప్రభు సంతోషించేది. ఎలా సంతోషపెట్టగలమంటే, అక్కడ రాజు కూతురు నాట్యమాడి సంతోషపెట్టింది. ఇక్కడ నువ్వు ఆడవలసిన నాట్యం ఏంటంటే ఆత్మల సంపాదన నాట్యము. ఇక్కడ నువ్వు ఆడవలసిన నాట్యం ఏంటిది? ఇక్కడ డిస్కో డ్యాన్స్ వేయాల్సిన అవసరం లేదు. ఏ డ్యాన్స్లో ఎంతములో మనం అక్కడ డిస్కోలు వేయాల్సిన పని లేదు. మనం ఆత్మలు సంపాదిస్తే ఏమండి ఎంత సంతోషిస్తాడు ప్రభు.